వైఎస్ఆర్సీపీ నాయకురాలు, నగరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, సినీ నటి పద్మశ్రీ బిరుదురాగా ప్రతిసారి పేరు ముందు అది ఎందుకు రోజా ప్రస్తుతం అంతా ఉన్నారు. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. మీరు తన్ని డైరెక్ట్ గా కొట్టేయాలి అంటే సారీ సార్. రోజా గారు, చాలా డిజిగ్నేషన్స్ అయితే చాలా వచ్చినాయి. ఏదో బిరుదులా చెప్తున్నాడు యాదవ. మీరు ఒకప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, ఇప్పుడు ఫైర్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. నువ్వు ఇలా మారిపోయావేంటి భాషాబాయ్? నేను మారలేదు, ఒకడు మార్చేశాడు. వాడెవడో గ్యాంగ్లన్నీ క్లీన్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికి కూడా మీరు ఒకసారి యూట్యూబ్లు కానీ లేదా మిగతా ఛానల్స్ కానీ చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడు చూసినా రోజా చుట్టూ ఉంటుంది రాజకీయం. నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. సో ఎలా మీరు ఫైర్ తగ్గిందని అంటారు? మీ చుట్టూ రాజకీయం జరుగుతుంది అంటే అది నెగిటివ్, సోషల్ మీడియాలో జరుగుతుందంతా నెగిటివ్ కాంపియన్. అది కూడా తెలియదు జఫా గాడికి, వీడికి మళ్ళీ హీరో అని రోజా అధికారం పోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ రాజకీయ యాక్టివిటీస్ లో కనిపించడం లేదు. కనిపిస్తే అప్పుడప్పుడు అట్లా జస్ట్ హాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. హై బై. ఆ స్పీడు, ఆ గతంలో ఉన్నంత ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఏం కనిపించలేదు. కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాం. మీరు చూపించటం లేదు. సార్ మాకు ఏదైనా కొంచెం చూపించండి సార్. నేను నగిరిలోనే ఉంటున్నాను. నగిరిలో అన్ని కార్యక్రమాల్లో నేనే పాల్గొంటున్నా. అసలు ఎమ్మెల్యే ఎవరా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయేంత విధంగా. పోసలబ్బాయి విన్నావా? పెద్దయిక మనం కూడా ఇదే సొల్లు చెప్పాలి. మరేంటి నగిరి నుంచి మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, రోజా నగిరి ప్రజల మీద అలిగి ఆమె హైదరాబాద్ లోనో చెన్నైలోనో ఎక్కడో ఉంటున్నారని. ఈ లోపు దానికి కలిగాడండి. నాకు అది చాలా బాధ వేసింది. మీకు కూడా ఏమైనా సెపరేట్ ఒక పవన్ కళ్యాణ్ చెప్పినట్టు నాకు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది అంటాడు కదా, అలాగే మీకేమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్? ఇంటెలిజెన్స్ రిపోర్ట్. పార్టీ ఆఫీస్ కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళట్లేదని చెప్పి ఏమైనా ఆలోచన ఏమైనా వేరే మార్చుకున్నారా? మొన్ననే కదా జగన్ గారిని కలిశాను. మా లీడర్స్ అందరూ కూడా కలిసి ఫొటోస్ తీసుకొని చాలా హ్యాపీగా మాట్లాడి వెళ్ళాం. ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టట్టు. ఏమిటి మీటింగు? ఎవరిది? సో మీ నెగటివ్ ప్రచారం వల్లే నిజంగానే నేను వెళ్ళలేదేమో అనుకుంటారు. మీరు చూపించటం లేదు. మీకు గవర్నమెంట్ లో ఎవరు ఉంటే వాళ్ళని చూపిస్తారు, మమ్మల్ని చూపిరు. మేమేం చేయాలి మరి? ఇంకేం చూపించా, బట్టలు చూపించాలా? అపోజిషన్ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మీరెవ్వరు వాటన్నిటి నుంచి పక్క జరిగి వేరే వ్యాపకాల్లో ఉన్నారు. నేను ఖండిస్తున్నాను. దీన్ని నేను ఖండిస్తున్నాను. నేను ఆశీర్వదిస్తున్నాను కానీ వెళ్ళు. ఏ ఇన్సిడెంట్ అయినా నేను ముందున్నాను. నువ్వు ముందుకొస్తావని నేను ఊహించానయ్యా. సార్ నేను ముందుకు రావడం నా పొందా సార్, వాళ్ళే వెనక్కి పోయి వచ్చారు. ఓహో ఇది భలే ఉందే, నేను స్కూల్లో కూడా వెనక్కి పెంచే. ఏ ఇష్యూలో అయినా నేను ధర్నాలో పాల్గొనలేదు, నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, నేను ప్రజలకి అండగా లేదు అనేది మీరు ప్రూవ్ చేయండి. నేను ఉన్నానని నేను ప్రూవ్ చేస్తాను. సార్ మీరు నన్ను నమ్మి తీరాలి. ప్రూఫ్ ఉందా? ఉంది. వాడు కట్టుకున్న లుంగి. ఏమో అందరికీ ఒక ఫీలింగ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏముందిలే, ఇప్పుడు అధికారంలో లేదు కదా, సరే సైలెంట్ అయిపోదాం, మళ్ళీ తర్వాత ఎలక్షన్ ముందు చూసుకుందాం. మనసులో అనుకున్నది పేరుతో సహా చెప్పేశారు. ఇదేమి టాలెంట్ దేవుడా! మాట్లాడితేమో ఈ రోజాకి పని పాట లేదు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంది అని మీరే అంటారు. మాట్లాడకపోతేమో సైలెంట్ ఎందుకు అయిపోయారు, ఫైర్ ఎందుకు తగ్గింది అంటారు. నన్ను ఏం చేయమంటావురా? సో అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు తప్పు చేస్తుందో లేదా ప్రభుత్వం ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతుందో అప్పుడంతా కూడా మేము నిలదీస్తున్నాం. I want to నిలదీస్ఫై. I want to నిలదీస్ఫై. ప్రజలకు సపోర్టివ్గానే నించుంటున్నాం. ఊరికే మాట్లాడటానికి ఏం ఇష్యూ ఉంటుంది చెప్పండి? నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. అంతేనా? మీ పార్టీ మీద ప్రేమ తగ్గటం, జగనన్న మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు. నిజంగానా? జగనన్న మీద ఎప్పటికీ తగ్గదు. మా కర్మ అది. ఏదైనా చిన్నది నాకు కాన్షియన్స్ లో కానీ లేదా స్టేట్ లో ఏదైనా ఇష్యూ అయితే వెళ్ళి ధైర్యంగా నా సొంత అన్నతో ఎలా కొట్లాడతాను అలా కొట్లాడతా తప్ప అలా కొట్టబాకండి, చచ్చిపోతాడు. ఎప్పుడు దాన్ని నేను తప్పుగా తీసుకునేది కూడా లేదు. తప్పుగానా? అంటే తప్పండి తెలుసా నీకు? తెలుసు. ఏంటో నేను చెప్పను. యా నేను చిన్న పిల్లాడినిగా. కానీ ఎందుకు మీ పార్టీలో చాలా వర్గాలు మిమ్మల్ని కొంచెం పక్కకు నెట్టేసి, అధికారంలో ఉన్నప్పుడు పక్కకు నెట్టేశారు, ఇప్పుడు కూడా పక్కకు నెట్టేస్తున్నారు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం? రోజాని ఒకరు నెట్టేస్తే పక్కకు పోయే క్యాండిడేట్ నేను కాదని నీకు బాగా తెలుసు, అందరికైనా మీకు బాగా తెలుసు. అమ్మా బండని తోసుకురండి, సారీ బ్రైడ్ని తీసుకురండి. రామ్మా ఎంటర్ ది డ్రాగన్, కూర్చో. ఏమో ఆంధ్రప్రదేశ్ మీద విరక్తి చెంది తమిళనాడు పాలిటిక్స్ లోకి వెళ్ళాలని చెప్పి అక్కడ కూడా మీరు పాపులర్ కాబట్టి అక్కడ కూడా ఏదో పార్టీలో చేరదాం, విజయ్ పార్టీలో చేరదాం అని చెప్పి అనుకున్నారని విన్నాం. అన్నయ్య ఇతను వద్దు. ఎందుకు? మన ఇంటి అల్లుడిగా ఇతను వద్దంటే వద్దు. ఇతను ఇంట్లోకి రానిస్తే మన ఇంట్లో వాళ్ళని బయటికి ఎంటియాల్సి వస్తుంది, జాగ్రత్త. నాకు జయలలిత అంటే చాలా ఇష్టం, చాలా ఇన్స్పిరేషన్. అది అనేక సందర్భాల్లో చెప్పాను. సో అమ్మ పిలిచినప్పుడే మేము వెళ్ళి కంటెస్ట్ చేయలేదు.
పులిహోర కబుర్లు చెప్పొద్దు ఎమ్మెల్యేగా ఓడిపోయాను, ఇంత వెల్ఫేర్ చేసాం, ఇంత డెవలప్ చేసాం, మనం ఎందుకు ఓడిపోయామన్న ఒక బాధలో నేను ఒక 2 months చెన్నైకి వెళ్ళాను. ఎందుకు అడుగుతుంటానికా? ఇప్పుడు ఏమైనా తమిళ పాలిటిక్స్ లోకి వెళ్తే బాగుండేది అనిపిస్తుందా విజయ్ గెలిచిన తర్వాత? ఎప్పుడు అనిపిదు. ఎందుకంటే నేను తెలుగు అమ్మాయిని. నిన్ను పిలిచింది నన్ను లేపమని, నిన్ను నువ్వు లేపుకోమని కాదు. కాబట్టి ఈరోజు కొత్తగా పదవుల కోసమో లేదా రాజకీయం కోసమో వెంపర్లాడే వాళ్ళు అటు ఇటు పరిగెత్తారేమో, కానీ నాకు అవసరం కూడా లేదు. నాకు సారీ సార్, ఇది అస్సలు నమ్మను. అసలు ఇంత ఘోరం ఓటమికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? రియలైజ్ అయ్యారా? అవలోకనం చేసుకున్నారా? చేసిన తప్పులు ఏమైనా గుర్తుకొచ్చినాయా? అది తలుచుకుంటే ఇప్పుడే చచ్చిపోతారు. ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకు? కానీ ఈ రాష్ట్రంలో ప్రజలకి అర్థం కాక ఓడిపోయామా, లేదా ఈవీఎం మిషన్లు వీళ్ళు మేనేజ్ చేసి ఓడిపోయామా, దేని వల్ల ఓడిపోయామనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. ఎందుకంటే ఇప్పటికీ నమ్ముతున్నారు ఈవీఎం మిషన్ వల్ల 100%. ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. అన్నం ఉడికిందా లేదా అని అన్నం మొత్తం చూడడం అవసరం లేదు, ఒక మెతుకు చూస్తే చాలంటారు. గ్రేట్ ఫిలాసఫీ. చాలా మందికి ఎమ్మెల్యే ఇతనా అనేది కూడా తెలియని వ్యక్తి 45,000తో గెలిచాడంటే ఎలా నమ్ముతాం మనం, చెప్పండి. దాన్ని బట్టి అర్థం కావట్లేదు రోజా మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది. కౌంటర్ ఇచ్చావు కదరా నువ్వు. ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడా ఏ కార్యక్రమాలైనా ఎమ్మెల్యేలాగా మేము పాల్గొంటున్నాం. ఒకవేళ ఎక్కడికి మేము వెళ్ళినా జనం మొత్తం మాతో ఉన్నారు. ఒక్కొక్కడికి వందించి యాక్టింగ్ ఎరగదేమని చెప్పా. ఓకే, మీరు ఈవీఎంలు అంటున్నారు, ఇప్పుడు విజయ్ గెలిచాడు, విజయ్ కూడా ఈవీఎంల వల్ల గెలిచాడు. చెప్పండి. అయ్యో అవుట్. వాట్స్ గోయింగ్ ఆన్? సోదరు గారు గాలి తీశాడు. ఆంధ్రప్రదేశ్లోనే ఈవీఎంల వల్ల కూటమి గెలిచింది, మిగతా రాష్ట్రాలు ఎక్కడ ఈవీఎంల గురించి ఉండదు అని అనుకుంటానికి చంద్రబాబు నాయుడు లాగా కంట్రీ పొలిటీషియన్ మనం ఎక్కడ చూసుండం. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే, దీనికి చెవులు నోరు పనిచేస్తే ఇంకెవ్వడం ఆపలేవురా. ఇదే తమిళనాడులో ఈ రోజు కనుక చంద్రబాబు నాయుడు ఉండుంటే డిఎంకే ఏడిఎంకే కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అన్నారు కదా. సిగ్గు లేకుండా వెళ్ళి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాడు. రోడ్డు మీద ఒక ఆడదాన్ని కొట్టిన బ్యాడ్ నేమ్ నాకు రానివ్వకు. ఆయనకి అసలు ఏమంటారు, ఒక ఎథిక్స్ లేదు. వాడికి అసలు నీతి న్యాయం ధర్మం లాంటి పదాలు తెలియవంట్రా. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. మీరందరూ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిడుతూ ఉంటారు అని అంటారు, నిజమేనా? అంటే మీకు తెలిసిపోయిందా? మీకు తెలియాల్సింది ఇంకొకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఒక గొప్ప నాయకుడు, గొప్ప హ్యూమన్ బీయింగ్, చాలా మంచోడు. అప్పుడప్పుడు ఈ మంచితనం చూసి నా మీద నాకే కుళ్ళు వచ్చేస్తది. ఒరే ఈడే మంచోడంటే మనం దేవుళ్ళురా బాబు. అంతే. దట్స్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే నేను చుట్టూగా చాలా పవర్ఫుల్ గా ఉండగలను సార్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.